ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11-12 వచనాలు మొదటగా చదువుకుందాం. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలనియు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి క్రూర మృగమునకు భూమిలో దానిలో నివసించు వారును నమస్కారము అంటే ఆరాధన చేయునట్లును అది బలవంతము చేయుచున్నది. ఆమె అదేవిధంగా 14వ అధ్యాయము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9-11 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 14:9 మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమనకు గాని ఎవడైనను ఆరాధన చేసి తన నొసటి యందేమి చేతి యందేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమియు కలపకుండా దేవుని ఉగ్రత పాత్ర పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధించబడును. వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమనకు గాని ఆరాధన చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొని ఎడల వాడును రాత్రింబగుళ్ళు నెమ్మది లేనివారై ఉందురు. ఆమె చదువుబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. దయచేసి అందరు కూడా కూర్చోవచ్చు. మొదటగా ఇక్కడ సంఘంగా కూడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో పేరు పేరు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు వాళ్ళందరూ కూడా దీవించునుగాక. అందరికి వినపడుతుందా? హల్లెలూయా. సరే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 13:1 ఒక క్రూర మృగము, 13:11 ఇంకొక క్రూర మృగము, 2 క్రూర మృగములు 13వ అధ్యాయంలో మనకి కనబడతాయి. మృగము ఏంటి చెప్పండి? మృగం అంటే ఏంది? మృగం అంటే ఏంది? హల్లెలూయా. మృగం అంటే ఏంది చెప్పాలా? చెప్పండి, పెద్దగా చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. మృగం వేరు, కుక్క ఏంది? జంతువు. మృగం అంటే దాడి చేసేది. ఏం సార్? అబ్బా మనోడు చెప్పు. వైల్డ్ యానిమల్, సూపర్. వైల్డ్ అంటే క్రూర జంతువుని ఏమంటారంటే ఏమంటారు సార్? వైల్డ్ యానిమల్ని ఏమంటారంటే క్రూర మృగము అంటారు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఇక్కడ 13వ అధ్యాయం 1వ వచనములో ఒక క్రూర మృగము ఉన్నది. 13వ అధ్యాయం 11వ వచనములో ఒక క్రూర మృగము ఉంది. మెసేజ్ ఏంటంటే నేను వింటిని కానీ ఇప్పుడు చూచుచున్నాను.
టైటిల్ అది, కానీ మెసేజ్ అది కాదు. ఒకప్పుడు మనం విన్నాం, ఇప్పుడు మనము దాన్ని చూచుచున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 13:1 ఇక్కడ ఏం క్రూర మృగం ఉంది అంటే, 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి వచ్చుట నేను చూచి తిని. చూచుడా? హల్లెలూయా. 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని అని యోహాను అంటున్నాడు. 7 తలలు 10 కొమ్ములు. దేవునికి స్తోత్రం. మరలా 13వ అధ్యాయము 11వ వచనములో, భూమిలో నుండి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని, గొర్రె పిల్ల వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. హల్లెలూయా. మొదటి క్రూర మృగమునకైతే 7 తలలు 10 కొమ్ములు, అంతేనా? రెండో క్రూర మృగమునకైతే 2 కొమ్ములు. హల్లెలూయా. ఎన్ని కొమ్ములే? 2 కొమ్ములు. అక్కడ ఎన్ని కొమ్ములు? 10 కొమ్ములు. మొదటి క్రూర మృగం అయితే 13:1 ఉన్నదైతే సముద్రములో నుంచి వచ్చుచున్నది. 13:11 ఉన్నదైతే భూమిలో నుండి వచ్చుచున్నది. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు నేను చెప్పే విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి మృగము వచ్చి రోమ్ అయి ఉన్నది. రెండవ మృగము అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క దేశమై ఉన్నది. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, రెండవ మృగము ఏం చేస్తుందట? అది 2 కొమ్ములు కలిగి ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. ఘట సర్పం మాట్లాడిద్దే సార్? సర్పం మాట్లాడిందా? సర్పం మాట్లాడిందా లేదా? చెప్పండి. మాట్లాడిందా లేదా? ఏదోనులో సర్పము మాట్లాడింది. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని ఏమంటుండంటే, ఘట సర్పము మాట్లాడినట్లు ఇది మాట్లాడుచుండెను. అంటే ఘట సర్పం ఎట్లా మాట్లాడింది? కుయుక్తి చేత అది మాట్లాడి. ఆవ దగ్గర ఎట్లా మాట్లాడింది సార్? కుయుక్తేనా? కుయుక్తేనా? ఇది నిజమా? అవ్వమ్మ గారు, పాస్టరమ్మ గారు, ఇది నిజమా? దేవుడు వృక్ష ఫలములలో దేన్నైనా కూడా తినకూడదని చెప్పానా అనుకుంటూ వచ్చి కుయుక్తితో ఆమెతో కూడా మాట్లాడాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సర్పము ఎలా మాట్లాడుతున్నదో, ఈ ఘట సర్పముగా ఉన్నటువంటి ఈ దేశము కూడా ఎలా మాట్లాడుతున్నదట? కుయుక్తితో మాట్లాడుచుండెను. ఎందుకు అంటే దానికి 2 కొమ్ములు ఉన్నాయి. మొదటి కొమ్ము రాజకీయము, రెండవ కొమ్ము మతము. హల్లెలూయా. మొదటి కొమ్ము రాజకీయం, రెండో కొమ్ము మతము. మొదటి మృగానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు. 10 కొమ్ములు 7 తలలు. 7 తలలు ఏంటంటే 7 కొండలు. అయ్యో, ఏం కొండలో? 7 హిల్స్. ఏంది ఆ కొండలో? ప్రవక్త అంటాడు, 2 పట్టణాలు 7 కొండల మీద ప్రపంచవ్యాప్తంగా నిర్మించబడి ఉన్నాయి.
మొదటిది సిన్సినిటీ. ఏంటి? సిన్సినిటీ అనబడే పట్టణము 7 కొండల పైన నిర్మించబడి ఉంది. హల్లెలూయా. రెండవ పట్టణం ఏదైనా ఉన్నది, అది నిర్మించబడి ఉన్నది అంటే అది వాటికన్ సిటీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిన్సినిటీ అనబడే పట్టణమునకు ప్రత్యేకంగా ఏమీ పెద్దగా ప్రఖ్యాతి ఏమీ లేదు, కానీ ప్రఖ్యాతిగాంచిన పట్టణము ఏదైనా 7 కొండల మీద స్థిరపరచబడి స్థాపించబడిన పట్టణం ఏదైనా ఉన్నది అంటే అది వాటికన్ సిటీ అయి ఉంది. ఆమేన్, ఆమేన్. అందరు గట్టిగా చెప్పు. అందరికి అర్థమవుతుందా? టైం 12, సహనంతో ఉంటే 1 గంట, సహనం లేకపోతే 1.5 గంట. నేనేం చేయలేదు, మెసేజ్ అంతే. నువ్వు విన్నట్టుగానే ఉంటుంది, కొత్త విషయాలు నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. ఆసక్తి ఉంటే కొత్త విషయాలు వస్తాయి, నిద్రపోతూ ఉంటే పాత విషయాలే పోతుంటాయి పైకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేమేమో ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను, ప్రభు చిత్తం అయితే చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 13-11లో ఉన్నటువంటి క్రూర మృగము అమెరికా అయితే 13:1లో ఉన్నటువంటి క్రూర మృగము రోమన్ క్యాథలిక్ సంఘం అయ్యినది. ఆమేన్. అందరూ వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు చూడు, గమనించు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. ఇప్పుడు ఈ కొండలపైన స్థాపించబడిన పట్టణం ఏది ఉందంటే వాటికన్ సిటీ అని మనం చూసాం. కానీ దేవుడు ఇక్కడ చెప్పినటువంటి 13-11లో చెప్పినటువంటి ప్రవచనం ఏంది అంటే దానికి 2 కొమ్ములు ఉన్నాయి. 13-11లో ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 2 కొమ్ములు ఉన్నాయి. ఆ 2 కొమ్ములు అధికారం ఏమిటి అంటే అది ఒకటి రాజకీయము, ఇంకొకటి మతం. రాజకీయము అధికారము, రాజకీయ అధికారము, మతం అనబడే అధికారం. హల్లెలూయా. ఇవి 2 అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశానికి ఉన్నట్లుగా దేవుని యొక్క ప్రవచనం చెప్తా ఉంది. అంటే మొదటిది ఏంటంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క దానికి ప్రవచనం ఏంటంటే మొదటిది ఈ అధికారం ఉంటుంది. మొదటిది. రెండవది ఏమిటి అంటే రోమన్ క్యాథలిక్ల యొక్క ఓట్ల ద్వారా ఎన్నిక చేయబడిన ఒక అధికారముతో, రాజకీయ మత సంబంధమైన అధికారముతో ఒక స్త్రీ అమెరికా సంయుక్త రాష్ట్రాలను పరిపాలిస్తుంది. అమెరికా దేశాన్ని పరిపాలన చేస్తుంది. అది 2వ ప్రవచనం. హల్లెలూయా. ఇక 3వది ఏమిటి అంటే అమెరికా సంయుక్త రాష్ట్రంలో నుండే ఒక రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి పోపుగా రావాలి. అందరూ వింటున్నారు? హల్లెలూయా. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నుండే ఒక పోపు ఎన్నిక చెయ్యబడాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది? ఈ 3. మొదటిది రాజకీయ అధికారం, రెండోది మతము ఉండాలా, మొదటి ప్రవచనం. రెండోది వచ్చి రోమన్ క్యాథలిక్ ఓట్ల ద్వారా గెలిచి అమెరికా దేశాన్ని పరిపాలించే ఒక స్త్రీ, క్రూరమైన స్త్రీ రావాలా, రెండవది. మూడవది ఏమిటి అయ్యా అంటే అదే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నుంచి రాబడినటువంటి ఒక వ్యక్తి పోపుగా ఎన్నిక చేయబడాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇవి 3 జరగాలంటే ఏమయ్యా బాబా, ఈ 3 జరగాలంటే అమ్మా, ఈ 3 జరగాలన్నా వద్దా? బైబుల్ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో దేవుడు కానీ, దేవుని ప్రవక్త కానీ
చెప్పినటువంటి ఏ ప్రవచనము నిరర్ధకము కాలేదు. దేవుడు ఒక ప్రవక్తలో ఉండి ఏదైనా ఒక ప్రవచనము చెప్పినట్లయితే దాన్ని కాలమందు దేవుడు ఖచ్చితంగా దానిని నెరవేర్చి చేసి తీరుస్తాడు. అది ఎన్నటికీ కూడా ఆగదు. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. బ్రదర్ ఇక్కడ చూడు బ్రదర్, నిద్రపోతున్నావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫ్యాన్ లేకుండా ఉంటే ఏసీ భలే ఉంటుంది చల్లగా మనకి కదా. ముందు చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నా, ఫ్యాన్ లేదు కదా. హల్లెలూయా. కానీ మీరు చూడాలా, పాటలు పడేటప్పుడు ఏముండదు, సైతాను ప్రభావం పెద్దగా ఉండదు. వాక్యం చెప్పేటప్పుడే లోపలికి బయటికి చేతులు తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు సైతాన్ గాడు. లోపలికి బయట వాళ్ళకి ఎన్నీడు వాక్యం ఎన్నీడు లోపలికి బయటికి తిప్పుతూ ఉంటాడు, ఆ నిద్ర రప్పిస్తూ ఉంటాడు, ఏ చేస్తూ ఉంటాడు. పాపం వీళ్ళు కూడా ఎంతో పోరాడుతుంటారు వాడితోటి, వాడిని రానీయకుండా చేయడానికి. కానీ వాడు పోరాడుతూ ఉంటాడు పైన. దేవునికి స్తోత్రం. పాపం చాలామందికి బాధగా ఉంటుంది, కానీ నేను తప్పదు, నేను చెప్పాలా. నేను అట్లాగనే మాట్లాడతా, మీరు బాధపడ్డ పర్లా, దేవుడు మిమ్మల్ని దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీ మంచి కోసమే చెప్పేది. నువ్వు పాటలు పాడే చెప్పంతా నిద్రపో, నేనేం బాధపడను. వాక్యం చెప్పదు నిద్రపోతే నాకు నేను కాదు, నేను కంట్రోల్లో ఉన్నాను, నాకు తెలియదు, నేనేం చేస్తాను నాకే తెలియదు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా గమనించా. నీకు మా విషయం చెప్తా. పోప్ లియో 14. ఏంటి? పోప్ లియో అంటే, లియో అంటే సింహము. ఏంటి సార్? ఆకాశంలో దేవుడు మొదటి బైబిల్ రాశాడా? రెండవ బైబిల్ ఎక్కడుంది? చెప్పండి. ఒక పరిపూర్ణ మానవుని వర్తమానం చదివితే కదా ఒక పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపము. బ్రదర్ ఆడ తగిలిచ్చు, బ్రదర్ చెప్పినాను కదా నీకు, ఆడ తగిలిచ్చు బ్రదర్. దేవునికి స్తోత్రం. మొదటి బైబిల్ దేవుడు ఆకాశములో రాశాడు. రెండవ బైబిల్ దేవుడు హానోకు పిరమిడ్లో రాశాడు. మూడవ బైబిల్ మన చేతిలో రాయబడి ఉన్నది. నాలుగో ఒక బైబిల్ ఉంది, దాన్ని దేవుడు మర్మంగా ఉంచాడు. అదేంటంటే మనమే అయి ఉన్నాం. ఆమె అందుకే మీరు రాయబడిన పత్రికలు కారా అన్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు గమనించండి నా ప్రేమైన సోదరి సార్ల. లియో 14 రావాలంటే 1 2 3 4 5 6 అట్లాగా 14 దాకా రావాల. ఆకాశంలో దేవుడు బైబిల్ రాస్తే మొదటి రాశి ఏంటయ్యేది అంటే వర్జిన్, కన్యక. ఏ రాశి? కన్య రాశి. ఏం పాస్టర్ గారు జ్యోతిష్కానికి వెళ్తున్నావా? నేను జ్యోతిష్కానికి వెళ్ళా, వాక్యంలోనే ఉన్నా. హల్లెలూయా. మొదటి రాశి ఏంది సార్? కన్య రాశి. చివరి రాశి ఏందయ్యా అంటే సింహరాశి. ఎందుకు పెట్టాడు చెప్పు తెలుసు? దేవుడు ఎందుకు పెట్టాడంటే మొదటి రాకడ కన్యక గర్భమందు క్రీస్తు వస్తూ ఉన్నాడు విమోచన కొరకు. రెండవ రాకడలో ఆయన సింహము వలె రానై ఉన్నాడు. ఆమేన్. అందుకే ఆయన మొదటి రాశి కన్యక రాశి, చివరి రాశి లియో, సింహరాశి. హల్లెలూయా. ఇప్పుడు ఆ లియోని ఏం చేశాడంటే దేవుడు ఏదైతే చేస్తాడో సాతానుడు ఏం చేస్తాడు, దానికి అనుకరణ చేశాడు. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఇవ్వడిన అతి ఉత్తమమైన గొప్పదైన బిరుదు ఏదైనా ఉన్నది అంటే అది లియో
14. ఏంటి సార్? లియో 14. అది ఎవరికి ఇచ్చారంటే ప్రస్తుతం ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ ఆయన చనిపోయిన తర్వాత వచ్చినటువంటి కొత్త పోపుకు ఆ పదవి, ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ యొక్క బిరుదుని ఇవ్వడం జరిగింది. హల్లెలూయా, ఆమేన్. గట్టిగా నేను చెప్పే ప్రవచనాలని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలా. కొన్ని నేను చూపిస్తాను, మీకు చదివి వినిపిస్తాను. మీరు నిద్ర కూడా రాదు మీకు. హల్లెలూయా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ చదవని వాళ్ళకి బాగా నిద్ర వస్తుంది, బైబిల్ చదివే వాళ్ళకైతే నిద్ర రాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి, ఒక మాట, మూడవ నిర్గమము అనే మెసేజ్లో దేవుని యొక్క వర్తమానికుడు ప్రవక్త అంటున్నాడు, అమెరికా గురించి మాట్లాడుతూ, థర్డ్ ఎక్సోడస్ 63వ సంవత్సరం 6వ నెల 30వ తేదీ మార్నింగ్ మెసేజ్ హబ్ అనేటువంటి ఆ యొక్క హబ్లో, మెసేజ్ హబ్లో ఆయన 72వ పేరలా అంటున్నాడు. ఏంటి? 63/06/30 మార్నింగ్ ఏమంటున్నాడు అంటే, అమెరికా గురించి జాగ్రత్తగా గమనించాలన్నారు కూడా. బ్రదర్ బయట ఏం డిస్టర్బెన్స్ లేదుగా? బాగానే ఉంది కదా, దేవునికి స్తోత్రం. చూడండి, 72వ పేర, యోసేపుని ఎరుగని ఫరో ఒకడు వచ్చెను. ఎక్కడికి వచ్చాడు? యోసేపుని ఎరుగని ఒక ఫరో ఎక్కడికి వచ్చాడు? ఈజిప్ట్ దేశంకి వచ్చాడు. ఐగుప్తు దేశంలో జరిగిన దానిని, అమెరికా దేశంలో జరుగుతున్న దానిని, రెండింటిని ఆయన కంపేర్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఏమన్నాడు? యోసేపుని ఎరుగని ఒక ఫరో ఒకడు వచ్చెను, నేడును అలాగనే ఉన్నది. ఎప్పుడు? నేడును అంటే 63వ సంవత్సరం. హల్లెలూయా. ఎన్నో సంవత్సరం సార్? 63వ సంవత్సరం. 63వ సంవత్సరం నేడును అలాగనే. ఏంది? ఒక వ్యక్తి లేచి వైట్ హౌస్లో ప్రమాణం చేశాను. అక్కడేమో రామసేస్, ఎవరు? ఈజిప్ట్లో. యోసేపుని ఎరుగని ఫరో. ఇక్కడ అమెరికాలో వైట్ హౌస్లో ఒక వ్యక్తి లేచి ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు ఏం చేస్తారు? ప్రమాణం చేస్తారు కదా. హల్లెలూయా. దాని గురించి మాట్లాడుతున్నాడు. 63లో దాని గురించి మాట్లాడుతున్నాడు. ప్రమాణం చేసను, మత స్వాతంత్రములో అతనికి నమ్మకం ఉన్నట్లు ఆ ప్రమాణములు వెల్లడించలేదు. మత స్వాతంత్రంలో నాకు క్రైస్తవం అంటే చాలా విశ్వాసం ఉంది. మామూలుగా ఒకప్పుడు అమెరికా దేశములో ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు అందరూ కలిసి ఉండేవాళ్ళు. హల్లెలూయా. కానీ ప్రొటెస్టెంట్లకు అమెరికాలో రోమన్ క్యాథలిక్లు ఎప్పుడైతే నచ్చలేదో, ప్రొటెస్టెంట్లు రోమన్ క్యాథలిక్లను వ్యతిరేకించి వారు వేరు సపరేట్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వేరే అయిపోయిన తర్వాత 63లో అది మరలా చిన్నగా 2 రోమన్ క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు ఒకటవుతున్న సమయంలో ఆయన రంగం మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు ప్రవక్తలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ వచ్చిన వ్యక్తికి, ప్రెసిడెంట్కి ప్రమాణము చేస్తున్నప్పుడు మత స్వాతంత్రమును గురించి ఏమాత్రం ఆయనకి ఇష్టం ఉన్నట్లుగా కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. అప్పుడే ఎవరు వచ్చారంటే, కొత్త పోపు వచ్చాడు. 1963లో ఒక పోపు చచ్చిపోయాడు. వింటున్నారా? ఒక పోపు చచ్చిపోయాడు, కొత్తోడు వచ్చాడు 1963లో. హల్లెలూయా. వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, ఈ కొత్త పోపు ఏమి చెప్పుచున్నాడు? ఇప్పుడు 63లో చెప్తున్నాడు. అందుకు అర్థమవుతుందా? కొత్త పోపు ఏం చెప్పుచున్నాడు? అతని యొద్ద 4 సంగతులు ఉన్నాయి పోపు దగ్గర.
పోపు దగ్గర ఎన్ని సంగతులు ఉన్నాయట? ఎందుకు వచ్చాడంటే ఆ 4 సంగతులు నెరవేర్చడానికి వచ్చాడు. కానీ 4 ఆయన చేయాలనేం లేదు. వింటున్నారా? హల్లెలూయా. 4 ఆయన చేయాలనేం లే. పోపులుగా ఎవరైతే వస్తారో వాళ్ళు ఒక్కొక్క దాన్ని ముగించుకుంటూ పోతారు. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇతని దగ్గర 4 సంగతులు ఉన్నాయి. ఒకటి, దాంట్లో మొదటిది ఏంటి అంటే ప్రొటెస్టెంట్లను మరియు క్యాథలిక్లను ఏకము చేయుట. మొదటిది ఏంటి? ప్రొటెస్టెంట్స్ అంటే మీ అర్థం తెలుసుగా మీ అందరికీ? వ్యతిరేకించు వాళ్ళు. రోమన్ క్యాథలిక్ యొక్క ఆచారాలు కానీ సిద్ధాంతాలు కానీ వాక్యమునకు వ్యతిరేకమైనవి ఏవి ఉన్నను సరే వాటిని వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారంటే ప్రొటెస్టెంట్స్ అని అంటారు. అబే హల్లెలూయా. ఇక్కడ ఆ మొదటి సంగతి ఏంది? పోపు మొదటి సంగతి అంటే ప్రొటెస్టెంట్స్ని క్యాథలిక్లను రోమన్ క్యాథలిక్లను ఏకం చేయుట. ఇది అనేక మందికి ఎలా ఉంటుందంటే, మేధావులకు ఎలా ఉంటుంది అంటాడంటే అది చాలా మంచి పనిగా మేధావులకు కనపడుతుంది. యేసు చెప్పాడుగా, ఏం చెప్పాడు? తండ్రి నేను నువ్వును ఏకమయునులాగునా, వీరును ఏకమయుండులాగునా, ఏర్పాట్లో ఉన్న వారందరూ కూడా ఏకమయుండులాగా నేను ప్రార్థన చేయుచున్నాను అని 17వ అధ్యాయము యోహాను సువార్తలో ఆయన చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరు వింటున్నారా? హల్లెలూయా. ఇంక అసలు మెసేజ్లోకే పోలే. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఫాస్ట్గా వెళ్తాను ముందుకి. అది అందరికీ మంచి పనిగా కనిపించును, అయితే వారు అలాగూ చేదురని బైబిల్ ముందుకే చెప్పాను. దేవునికి స్తోత్రం. కానీ ఆ సమయంలో గమనించు, రామ్సేస్ ఐగుప్తులో ఎదుగుతున్నాడు. అక్కడ కంపారిజన్ మాట్లాడుతున్నాడు. రామ్సేస్ ఏం చేస్తున్నాడు? అక్కడ ఎదుగుతూ ఉన్నాడు. అతడు ఏమంటున్నాడంటే క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి ఆత్మ ఎల్లప్పుడూ కూడా దేవుని పిల్లల్ని ఏం చేస్తాడు? వాడు హింసిస్తాడు. దేవుని పిల్లల్ని హింసిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ సమయంలో రామ్సేస్ ఐగుప్తులో ఎదుగుచుండెను, అతని అధికారము పెరుగుచుండెను, ప్రకృతి సంబంధముకు రామసేసు ఎదుగుచుండెను, ప్రకృతి సంబంధము ఇతడు క్రీస్తు విరోధి. హల్లెలూయా. ప్రకృతి సంబంధం ఇతడు క్రీస్తు విరోధి. ఇప్పుడు రాజకీయము ద్వారా ఎదుగుచుండెను, అతడు వైట్ హౌస్కు అప్పుడే వచ్చి ఉన్నాడు. ఎక్కడికి వచ్చాడు? రామ్సేస్ వచ్చాడా? చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? రామ్సేస్ అంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నారంటే 1960 1960 సంవత్సరంలో రోమన్ క్యాథలిక్ల యొక్క ఓట్ల ద్వారా గెలిచి ప్రెసిడెంట్గా అవ్వబడినటువంటి జాన్ ఆఫ్ కెనడీ గురించి ఆయన మాట్లాడుతారు. అక్కడ రామ్సేస్ ఎలా ఉన్నాడో క్రీస్తు విరోధి ఆత్మగా, ఇక్కడ జాన్ ఆఫ్ కెనడీ కూడా అలాగే ఉన్నాడు. వైట్ హౌస్లో ఇప్పుడు ఉన్నాడు. హల్లెలూయా. జాన్ ఆఫ్ కెనడీ గురించి మాట్లాడుతున్నాడు. గమనించండి, మత సంబంధముగా అతడు జనులందరినీ ఏకము చేసెను. హల్లెలూయా. నిజానికి వారందరూ అందుకు సమ్మతించెదరు. ఏది? ప్రొటెస్టెంట్లని రోమన్ క్యాథలిక్లని ఏకం చేయడానికి అందరూ కూడా సమ్మతిస్తారు. వింటున్నారా? ఆమేన్. శాఖలకు చెందిన నాయకులు దేశంలో ఉన్న ప్రతి సంఘము ఇప్పటికే ఆ సంఘముల సమైక్యలో చేరి ఉన్నారు. చేరేరా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ అందరూ చేరిపోయి ఉన్నారు. ఎప్పటికీ 1963లోనే. ఆమేన్, ఆమేన్. అందరూ చేరి ఉన్నారు. ఇప్పటికే వారందరూ చేరి ఉన్నారు. రామసేసు అయితే వైట్ హౌస్లో ఎదుగుచూ ఉన్నాడు. వారందరూ ఏకమగుచున్నారు. వారందరికీ అదే కావాలను. దాని వలన ఏమగును? ఒక అధికారము తయారగును. ఏం తయారైద్ది? ఏకమవడం వల్ల ఏం తయారైద్ది? చెప్పండి. ఏకమవడం వల్ల వాళ్ళవి ప్రవక్త క్షమించండి చూస్తే
రోమన్ క్యాథలిక్ల యొక్క సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఈ దినం ఎంత ఉందంటే 1.4 బిలియన్. అంటే 1.4 బిలియన్ అంటే 140 కోట్లు ప్రపంచవ్యాప్తంగా. హల్లెలూయా. వాళ్ళందరికీ శిరస్సు ఎవరు అంటే పోప్. వాళ్ళందరూ కూడా నమ్ముతారు. ఏమని నమ్ముతారు తెలుసా? మా మొట్టమొదటి పోప్ ఎవరంటే అపోస్తలుడైనటువంటి పేతురు గారు. ఎవరు? అపోస్తలుడైన మా మొట్టమొదటి పోపు ఆయనే. ఆయన ద్వారా వచ్చిన సంతానం ఇప్పుడు దాకా ఎంతమంది ఉన్నారు తెలుసా? 266 మంది. ఎప్పటి నుంచి? హల్లెలూయా. క్రీస్తు శకము 320 ఏడి 325 ఏడి నైసియన్ కౌన్సిల్, నైసియా సభ యొద్ద నుండి పోప్ ఫ్రాన్సిస్ చనిపోయిన ఆయన వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి పోపుల యొక్క సంఖ్య 266. హలో, అందరూ వింటున్నారా? ఎంతమంది? ఫస్ట్ పోపు పేతురట, చివరి పోపు ఫ్రాన్సిస్ మన చనిపోయాడు కదా. దేవుడా మనకి స్తోత్రం. అంతవరకు 266 మంది పోపులు. హల్లెలూయా. ఇప్పుడు 267వ పోప్. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా ఆమేన్. 267వ పోప్ ఎవరు? లియో 14 బిరుదయ్యా. బిరుదది. బిరుదు ఏంటి తెలుసా? బిరుదు ఏంటి తెలుసా? బిషప్, ఆర్చ్ బిషప్, రెవరెండ్, డాక్టర్, ABCDEFGH A to Z అని చెప్పుకుందాం. ఎందుకంటే మధ్యలో మనకు తెలియదులే అవన్నీ. బీటెచ్లు, సిటెచ్లు, ఎంటెచ్లు, డాక్టరేట్లు, ఏదో ఒక టెచ్లు. హల్లెలూయా. ఇలా ఉన్నాయి కదా. ఇట్లాగనే ఆర్చ్ కార్డినల్ బిషప్ తర్వాత ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్లో ఉన్నటువంటి స్థానం ఏందిరయ్యా అంటే POPE, పోపల్ అంటారు. అంటే పోపల్ అంటే ఫాదర్, తండ్రి. దేవుని మనకి స్తోత్రం. తండ్రి, మనందరికి తండ్రి అక్కడే. అవును కదా? మనందరికి తండ్రి ఎక్కడ ఉన్నాడా? పరలోకం లేడు, ఇక్కడే ఉన్నాడు. మన లోపల ఉన్నాడు. ఒకప్పుడు పరలోకంలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన లేడు. బలిష్ఠుడైన దూతగా మన మధ్యలోనే మనలోనే ఉన్నాడు. ఇంకోసారి పరలోకం ఉన్నాను, ఆయనకు ఒక స్థానాన్ని ఇచ్చేయబాక. సర్వము వ్యాపించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నదా? ఒక అధికారము తయారగును. ప్రొటెస్టెంట్లు, రోమన్ క్యాథలిక్లు ఏకమవడం వలన అది ఏంటి అంటున్నాడంటే మొదటి దాని వంటి మృగము తయారగును. ఏదే? 13:1 ఏం చెప్పాము మనం? ఒక క్రూర మృగము 7 తలలను 10 కొమ్ములు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి వచ్చుట నేను చూచి తిని అన్నాడు కదా. ఆ మొదటి దాని వలె ఒక మృగము తయారగును. హల్లెలూయా. 73వ చదువుతున్నా. దానితో ఏకము కాని వారందరినీ, ఎవరితో ఏకంగానలో? ప్రొటెస్టెంట్లతోటి, రోమన్ క్యాథలిక్లతోటి ఏకము కాని వారందరినీ ఒక హింసారానై ఉన్నది. అయ్యో, ఏ రానయిందే? రామ్సేస్ వస్తే ఏమవుతుంది? ఇజ్రాయెల్కి ఏమొస్తుంది? ఏమొచ్చింది? యోసేపుని కిరీస్తుని ఎరుగని ఫరో వచ్చాడు అక్కడికి. యోసేపు ఎవరు? క్రీస్తేగా. అవును కదా? యోసేపుని ఎరగని ఒక ఫరో వచ్చాడు అక్కడ.
ఇక్కడ కూడా యోసేపు ఎరగని ఒక ఫరో వస్తే ఏమవుతుందంట? హల్లెలూయా! ఏమవుతుందట? ఒక హింస రానై ఉన్నది ప్రపంచవ్యాప్తంగా. ఎవరికి? నిజమైన ట్రూ బిలీవర్స్. ఆమేన్. ఒక నిజమైన వాక్యము కొరకు జీవిస్తున్న క్రైస్తవులకు ఒక హింస రానై ఉన్నది. అందులో చేరినచో నీకు, దాంట్లో ఆర్సిఎము ప్రొటెస్టెంట్లకు అధికారం ఉన్నది కదా, దాంట్లో ఏంది? మట్టి ఇనుము పొసకని కాలం ఇది. అయ్యో ఏంటిదే? మట్టి ఇనుము పొసకని కాలము. ఈ రెండు ఏకమైతే వన్ వరల్డ్ గవర్నమెంట్. హల్లెలూయా! ఒకే ప్రభుత్వం, వరల్డ్ వైడ్ ప్రభుత్వం ఒక్కటే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? అందులో చేరినచో నీకు మృగము ముద్ర పడిపోయినట్టే. ఏమో యోగా చేస్తున్నావరా? దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడట ఇక్కడ? అందులో చేరినచో నీకు మృగము యొక్క ముద్ర పడిపోయినట్టే. అంతేనా? ఇంకా తరుణము లేదు. అప్పుడు చూద్దాంలే. ఏది? అప్పుడు చూద్దాంలే. ఏం బ్రదర్, సహోదరి, సహోదరులారా, అందరూ వింటున్నారా? కొంతమంది మారు మనసు పొందకుండా, బాప్తీసాలు పొందుకోకుండా, ఇంకా రాకడ కొరకు సిద్ధపడకుండా అప్పుడు చూద్దాంలే, అప్పుడు చూద్దాంలే, అప్పుడు చూద్దాంలే, అప్పుడు చూద్దాంలే అనుకున్నాడట. ఎవరు? ఏసావు కూడా. ఆశీర్వాదాలు ఇస్తుంటే నాకెందుకులే, చచ్చిపోయేవాడిని, నాకెందుకు ఆశీర్వాదాలు, నువ్వే తీసుకోరా, నాకు ఎర్ర ఎర్రగా ఉన్న కూర పెట్టరా అన్నాడు. హల్లెలూయా! దా జ్యేష్ఠత్వం యొక్క విలువ యాకోబుకి తెలిసిపోయింది. ఆమేన్. ఇక్కడ కూడా ఏమంటాడంటే, అప్పుడు చూద్దాంలే బాప్తిసం సంగతి, అప్పుడు చూద్దాంలే సిద్ధపాటు సంగతి, అప్పుడు చూద్దాంలే అనుకోవద్దు. ఇప్పుడే నీవు తీర్మానించుకొనుట మంచిది. హల్లెలూయా! మాయ్ చూడు, ఇప్పుడే నువ్వు తీర్మానించుకోవడం మంచిది. రామ్సేసు ఎదుగుతున్నాడు. అక్కడక్కడ ఈజిప్ట్లో ఎదిగినట్టుగా ఇక్కడ కూడా ఓపు గారు సార్, అమెరికా రోమన్ క్యాథలిక్ల ద్వారా వచ్చినటువంటి అమెరికా, క్రీస్తు విరోధి ఆత్మ అమెరికా గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఇది 1963లో చెప్పాడు. అది జరిగింది 1960లో జాన్ ఆఫ్ కెనడీ వచ్చాడు. రామ్సేస్ ఎదుగుతున్నాడు. కానీ గుర్తుంచుకోండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఐగుప్తులో రామ్సేసు అధికారంతో ఎదుగుచున్నాడు. అదే సమయంలో అరణ్యంలో మోషే కూడా ఏం చేస్తున్నాడు? ఉన్నాడు. హల్లెలూయా! అరణ్యంలో మోషే ఉన్నాడు, రామ్సేసు ఈజిప్ట్లో. సహోదరుడు ఈ మెసేజ్ చదువుకో, తర్వాత పోయి మొత్తం. రామసేసు మోషే ఇద్దరు సహోదరులే అంటున్నాడు ప్రవక్త. మోషే ఎక్కడ పెరిగాడు? ఎవరింట్లో పెరిగాడు? ఫరో ఇంట్లోనే పెరిగాడు. ఫరో యొక్క ఇంట్లోనే పెరిగాడు. ఫరో యొక్క కుమారుడే, అధికారంలో ఉన్నవాడే. హల్లెలూయా! ఫరో తర్వాత ఫరో కావలసిన వాడు మొదటి స్థానం ఎవరుకున్నదంటే మోషేకున్నది, తర్వాత రామ్సేసుకున్నది. కానీ ఇద్దరు సహోదరులైన దేవుని కొరకు మోషే ఏం చేశాడంటే దేవుని ప్రజల కొరకు కష్టపడడానికి బయటకు వచ్చేసాడు. కానీ రామ్సేసు మోషే స్థానంలో సింహాసనం మీద కూర్చున్నాడు. ఆమేన్. అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు అంటే, అక్కడ రామ్సేసేమో అధికారంతో ఈజిప్ట్లో ఎదుగుతూ ఉన్నాడు, మోషే అరణ్యంలో ఉన్నాడు. అతడు కూడా ఎదుగుచున్నాడు, మోషే కూడా. ఆమేన్, ఆమేన్. కానీ రామ్సేసుకి ఒక రాజకీయ విధానం ఉంది. ఏంటది? దేవునికి ఒక ఆత్మసగముందు విధానం ఉన్నట్లుగా
ఒక ప్రవక్తని సిద్ధపరిచి వచ్చి ప్రజలతో ఆయన మాట్లాడను. వింటున్నారా? వారిద్దరూ ఎదుగుచూ ఉన్నారు. ఆయన అరణ్యంలో ఎదుగుతున్నాడు, ఈయన ఈజిప్ట్లో ఎదుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఈ రోజులలో ఆ ప్రదర్శన జరుగును. మాట్లాడుతున్నా ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ తీసుకొస్తుండ ఆయన. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడో మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఆ ప్రదర్శన కాలముల గుండా అది ప్రయాణం చేస్తా వస్తావు. అది మీరు గమనించాలి. క్రీస్తు విరోధ ఆత్మ అంటే ఏంటి? మనుషుడా? క్రీస్తు విరోధ ఆత్మ అంటే మనుషుడా? మనుషుడు కాదు, అది ఒక ఆత్మ. క్రీస్తు విరోధి అంటే అది ఒక ఆత్మ. ఒక మనిషి పోతే ఇంకొక మనిషిని తీసుకుంటాడు. దేవుడు ఒక కాపరి అయిపోతే ఇంకొక కాపరిని ఎలా తీసుకుంటాడో, ఒక ప్రవక్త అయిపోయిన ఇంకొక ప్రవక్తను ఎలా తీసుకుంటాడో. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే, క్రీస్తు విరోధి అనబడే ఆత్మ కాలముల గుండా రాజకీయ ఆత్మతోటి, మత సంబంధమైన ఆత్మతోటి ఎలా ప్రయాణం అవుతుందో ఇక్కడ దేవుడు చెప్పుచున్నాడు. ఏమన్నాడు? ఈ ప్రదర్శన జరుగు కాలం ఎంతో దూరంలో లేదు. ఏది? రెండు ఆత్మలు, దేవుని ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ రంగం మీదకి వచ్చే సమయము ఎంతో దూరంలో లేదు. లేఖనం ఇట్లు చెప్పుచున్నది, ప్రకృతి సంబంధమైన ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యంగా ఉన్నది, దాని నుండి మీరు దూరంగా వెళ్ళలేరు, అది మీ కనుల ఎదుటనే ఉన్నది, అది సత్యము. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికి అర్థమైందా? అందరూ అర్థమైన ఆమె చెప్పండి. రామ్సేసు, జాన్ ఆఫ్ కెనడీ, హల్లెలూయా, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రొటెస్టెంట్స్, ఎలా దేవుని ఆత్మ పనిచేస్తూ ఉన్నది, ఎలా క్రీస్తు విరోధ ఆత్మ పనిచేస్తూ ఉన్నది, ఇప్పుడు రెండు ప్రదర్శనలు చివరి కాలంలో ఎలా కనపడబోతున్నాయి, ఆ విషయాలేంటి కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1960లో జాన్ ఆఫ్ కెనడీ వస్తే, దేవునికి స్తోత్రం, 2020 సంవత్సరంలో ప్రెసిడెంట్ ఎవరు వచ్చారు? అదే రోమన్ క్యాథలిక్ యొక్క ఓట్ల ద్వారా గెలిచిన వాడు ఎవరు వచ్చారు అంటే జోసెఫ్ బిడెన్. హల్లెలూయా. మొదట రోమన్ క్యాథలిక్ ద్వారా వచ్చినటువంటి ప్రెసిడెంట్ ఎవరంటే జాన్ ఆఫ్ కెనడీ. మళ్ళీ తర్వాత 37 సంవత్సరాల తర్వాత మరలా రోమన్ క్యాథలిక్ యొక్క ఓట్ల ద్వారా గెలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఎవరు అంటే, వైట్ హౌస్లో ఎవరు ఉన్నారంటే, ఏమండి? హల్లెలూయా. ఎవరు ఉన్నారంటే జోసెఫ్ బిడెన్. వింటున్నారా? జోసెఫ్ బిడెన్ చూడండి. జోసెఫ్ బిడెన్ అసలు అమెరికా దేశాన్ని పరిపాలించలా. ఆయన వెనుక ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి హిల్లరీ క్లింటనే పరిపాలన చేసి. తెలుసా సంగతి మీకు? హల్లెలూయా. ఏమో పాస్టర్ గారు కొత్త పేర్లు చెప్తున్నావు, మాకేం అర్థం కావడం లేదు. వైస్ ప్రెసిడెంట్ అంటున్నావు, వైస్ ప్రెసిడెంట్ మనకెందుకు, ప్రెసిడెంట్ మనకెందుకు, ఎవరు పరిపాలన చేస్తే మనకెందుకు, ఏదో స్వచ్ఛతకు సంబంధించిన ఏదో ఒక మెసేజ్ చెప్పి పంపిస్తే బాగుంటుంది కదా పాస్టర్ గారు. ఈ పాటికి మెసేజ్ కూడా అయిపోయి ఉంటాయి. ఈ పాటికి మనము గ్రీటింగ్స్ తీసుకొని శాలం చెప్పుకొని ఈ పాటికి మేము ఎప్పుడో చర్చి కూడా దాటి వెళ్ళిపోయి ఉన్నాం కదా పాస్టర్ గారు అనుకోబాకు. హల్లెలూయా. ఇక్కడే ఉంది అసలు పట్టుకోవాల్సింది. పైన చూస్తే పనికిరామమ్మా. మనము ఆ దేవుడు స్వస్థపరుస్తాడు, యెహోవా నిన్ను పిలిచిచున్నాడు, యేసు పిలిచిచున్నాడు, దశం భాగమి కానికి ఈ తలకాయ మీద చేయబెట్టి ప్రార్థన చేసుకో అనే దగ్గర లేం మనమా. హల్లెలూయా. మనమంతా కూడా ఎత్తపాటుకి సిద్ధపడే సమయంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. చూడండి, నేను చదివి దాన్ని వేరే చోటకి వెళ్ళిపోతాను. నేను ఇంకొక దాన్ని చదివి నేను ముగిస్తాను. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ చెప్తాను. గమనించండి, అందరూ కూడా గమనించాలి. ఇక్కడ ఏమంటుండే చూడ, అదే 74వ పేరాలు అంటాడు,
ఇప్పుడు సంఘమును చూడండి, దేవుడు బయటకు పిలిచిచున్నాడు, అధికారములోకి సంఘము వచ్చుచున్నది, పరిశుద్ధాత్మ దిగి వచ్చుచున్నది, దేవుని యొక్క మర్మములు బయలుపరచబడి క్రమములో ఉంచబడుచున్నవి. చూడండి, ఇప్పటికే ఆ సంఘము వైట్ హౌస్లో ఉన్నది. ఏంది ఆ సంఘం? ఇప్పుడు వైట్ హౌస్లో ఉంది ఆ సంఘం అంటాడు. ఏంది ఆ సంఘం? ఏంటి ఆ సంఘం? రోమన్ క్యాథలిక్స్. సంఘం వైట్ హౌస్లో ఉండడం ఏంటి సార్? అంతే కదా. అంటే మీకు నేను చూపిస్తాను, తర్వాత చెప్తాను, ఒక 50 మినిట్స్ చెప్తాను, దాన్ని బాగా గమనించాలి. ఇప్పటికే సంఘం ఎక్కడుందట? ఒకవైపు దేవుడు పనిచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ, ఇంకొక వైపు క్రీస్తు విరోధ ఆత్మ పనిచేస్తూ ఉంది. దేవుని యొక్క మర్మాలు విషయాలు తెలియజేయబడతా ఉన్నాయి. ఇంకొక వైపు క్రీస్తు విరోధ ఆత్మ పనిచేస్తూ ఉంది. ఈ క్రమంలో అంటున్నాడు, ఇప్పటికీ ఆ సంఘం వైట్ హౌస్లో ఉంది. సంఘము ఒక చోటకు కూడుకున్నది. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మాట్లాడు. ఇప్పుడు సంఘము ఒక చోటకు కూడుకున్నది, అది ఒక శాఖ కాదు. అతిక్రమముల యొక్క దాసత్వము అమోరీలను మించి ఉన్నది, వారు స్వేచ్ఛగా జీవించు ప్రజలు. అంటే బ్రైడ్ గురించి మాట్లాడుతున్నాడు, అదే సమయంలో రోమన్ క్యాథలిక్ సంఘం గురించి కూడా ఆయన మాట్లాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇలా ప్రయాణం చేస్తా ఒక ప్రవచనం ఉంది, దేవుని యొక్క అర్థానికి చెప్పిన ప్రవచనం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యములు, యాక్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనే మెసేజ్ చెప్పాడు ఆయన. ఆ మెసేజ్లో మీరు కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే, నేను చదువుతాను, దాన్ని చదివి నేను మెసేజ్ ముగిస్తాను, నెక్స్ట్ వీక్ చూద్దాం దేవుని చిత్తం అయితే. ఏమంటున్నాడంటే ఒక మెసేజ్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియమైన సోదరి సోదరులారా, అది 54వ సంవత్సరము 12వ నెల 19వ తేదీ ఆ మెసేజ్లో అంటున్నాడు. 34వ పేర ఇంగ్లీష్లో ఉంది, అది తెలుగులో లేదు, కానీ దాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఇష్టపడుతున్నా. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీ చేతులు ఎత్తి దేవునికి ఆమేన్ చెప్పండి. ఆమేన్. సరే చూడు, జాగ్రత్త గమనించు. ఆ ప్రొఫెసీ నేను అప్పుడు వింటిని కానీ, ఎప్పుడు 1954లో దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను వింటిని కానీ, ఇప్పుడు నేను చూచుచున్నాను. ఆమేన్ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే అక్కడ యాక్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అని మెసేజ్లు అంటున్నాడు. ఐ బిలీవ్ వన్ ఆఫ్ దీస్ డే, క్షమించండి, ఐ బిలీవ్ వన్ ఆఫ్ దీస్ గ్లోరియస్ డేస్ వెన్ దిస్ యునైటెడ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ది చర్చెస్ గోస్ టుగెదర్. హల్లెలూయా. ఈ మహిమకరమైన నియమిత దినముల్లో ఓ రోజున యునైటెడ్ స్టేట్స్ కాన్ఫెడరేషన్ అంటే సంఘముల సమైక్యత కలిసి వెళ్ళినప్పుడు ఒక కొత్త పోప్ ఎక్కడ, అండ్ ది న్యూ పోప్ ఇస్ బ్రాట్ అవుట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ పుట్ ఓవర్ ది అకార్డింగ్ టు ది ప్రొఫెసీ. అర్థమైందా? చాలా మందికి ఇంగ్లీష్ అర్థమైందని నేను అనుకుంటున్నా. హల్లెలూయా. ఈ మహిమకరమైన దినములలో ఒక రోజున సంఘముల సమైక్యత కలిసి వెళ్ళినప్పుడు ఒక కొత్త పోపు యునైటెడ్ స్టేట్స్ నుండి బయటకు తీసుకురాబడి ప్రవచనం ప్రకారం అక్కడ ఉంచబడినప్పుడు, ఎక్కడ ఉంచబడతాడు? వెరీ గుడ్. ఎక్కడ ఉంచబడతాడు? ఆ పోపు ఎక్కడి నుంచి వస్తాడట? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తాడు చెప్పండి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాలో నుంచి ఒక పోపు వస్తాడు. అమెరికాలో పోప్ ఫ్రాన్సిస్ ఎక్కడ పుట్టాడు? అర్జెంటీనా. అమెరికాలో లేదు అది. హలో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఇతని పేరు నేను రాశాను,
ఆయన పేరు ఏంటంటే, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక, రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రోవెస్ట్. రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రోవెస్ట్. అమెరికాలో ఎక్కడ పుట్టాడంటే చికాగో. ఎక్కడ? చికాగోలో ఇలినాస్. హల్లెలూయా. చికాగోలో ఇలినాస్. ఇప్పుడు ఇక్కడ చికాగోలో దేవుని యొక్క దూత, వర్తమానికుడు, ప్రవక్త 108 మెసేజ్లు చెప్పాడు. 108 మెసేజ్లు చెప్పాడు. ఆడ చికాగో పట్టణంలో 108 మెసేజ్లు చెప్పాడు. ఈయన పుట్టిన తరువాత 59 మెసేజ్లు చెప్పాడు. వింటున్నారా? అమ్మాయి, ఈయన పుట్టకముందు 108, ఆ పుట్టిన తర్వాత ఆ 108లోనే 59 మెసేజ్లు చికాగోలో చెప్పాడు. హల్లెలూయా. అంటే ఈ ప్రాంతంలో మనకి వర్తమానికుడి గురించి అమెరికా నుంచి ఇక్కడికి తెలిసినప్పుడు, తెలుసా తెలీదా? తూర్పున మెరుపు పుట్టి పడమట ఎలాగా కనబడుతుందో ఆ విధంగానే మనుష్య కుమారుని యొక్క రాకడ ఉండును అని చెప్పినట్లుగా, పడమట అమెరికాలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకి ఎలా తెలియజేయబడిందో, ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళకి అక్కడ నుండే మెసేజ్ మనకి ఇక్కడ తెలిసినప్పుడు, అదే ప్రాంతంలో ఉన్న మెసేజ్ ఇక తెలీదా? చెప్పండి. హల్లెలూయా. అయ్యా, అమ్మా, అర్థమవుతుందా? అదే ప్రాంతంలో వర్తమానికుడు ఎన్నో సంవత్సరాల పూర్వదేవుడు. హల్లెలూయా. చికాగోలో ఇలినాస్లో ఆయన పుట్టాడు. ఈయన చికాగోలో 108 ప్రసంగాలు చేశాడు. ఈయన పుట్టినాక 59 ప్రసంగాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈయనకి ఈ వర్తమానం గురించి బాగా తెలుసు. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. అక్కడ అందుకంటున్నాడు, నేను తెలుగులో చదువుతాను, జాగ్రత్తగా గమనించాలా. ఏమన్నాడు? ప్రవచనం ప్రకారం కొత్త పోపు యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో నుండి వస్తాడు. అవును కదా? ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దెన్ దే విల్ ఫార్మ్ యాన్ ఇమేజ్ లైక్ అన్టు ది బీస్ట్. ఏం చేస్తాడట? హల్లెలూయా. మృగము లాంటి ప్రతిమను ఏర్పరుస్తారని నేను నమ్ముతున్నాను. మృగము లాంటి, ఏ మృగము లాంటి? మొదటి మృగము లాంటి ప్రతిమను తయారు చేస్తారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? నేను చెప్పింది మీ అందరికి అర్థమవుతుందా? చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. మీకు వినపడాలా? సిద్ధపడాలా? హల్లెలూయా. సిద్ధపడాలా. నిద్రపోయే వాళ్ళు పైకి లేయాలా. నేను చదువుతా, ఇప్పుడు తర్వాత చెప్తున్నాడు చూడు ఏమంటున్నాడు ఆయన. ఒక ఇమేజ్ లైక్ అన్టు ది బీస్ట్, ఆ మృగము యొక్క ఇమేజ్ను తయారు చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటున్నాడు ఆయన. ఏమన్నాడు? అండ్ ఐ టెల్ యూ ది ట్రూ చర్చ్ ఆఫ్ గాడ్ విల్ బి డ్రో టుగెదర్. నేను నిజముగా చెప్పుచున్నాను, దేవుని నిజమైన సంఘమును కలిసి తరిమివేయబడుతుంది, అంటే త్రోసివేయబడుతుంది. ఏమైతుంది? ఏది తోసివేయబడిదా? నిజమైన ఆ గడియ వర్తమానము నమ్మిన, హల్లెలూయా, నిజమైన సంఘము త్రోసివేయబడుతుంది. ఎందుకు తోసివేయబడుతుంది తెలుసా? చేరితే మా దాంట్లో చేరు, చారలేదా నిన్ను హింసిస్తాం, నిన్ను చిత్రహింసలు పెడతాం, మా సహవాసంలో నువ్వు చేరాలా.
చేరితే రోమన్ క్యాథలిక్ సంఘంలోనూ చేరు, లేకపోతే ప్రొటెస్టెంట్ల యొక్క ప్రతిమలోనూ చేరు. హల్లెలూయా. చేరలేదా నిన్ను త్రోసివేస్తాం. హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవుని నిజమైన సంఘమును కలిసి తరిమి వేయబడుతుంది అంటే త్రోసివేయబడుతుంది అంటే ఒత్తిడి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళందరూ ఎవరు అంటున్నాడంటే కింద చూడండి ఏమంటాడు? ది రియల్ ట్రూ బిలీవర్స్ అవుట్ ఆఫ్ మెథడిస్ట్. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? మెథడిస్ట్, బ్యాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, పెంతికోస్టల్, నజరిన్, పిల్గ్రిమ్ హోలినెస్, లూథరన్. అర్థమైందా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఇక ఏవైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల నుంచి వచ్చిన నిజమైన దేవుని యొక్క వాక్యమును నమ్ముతున్నటువంటి విశ్వాసులుగా ఉన్నారో వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఎవర్ దే విల్ గో టుగెదర్ అండ్ cemented by the love of God that will make body of the Lord Jesus Christ. All the believers, all the true believers, all the true believers, నిజమైనటువంటి విశ్వాసం. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఏమంటాడు? విశ్వాసులు అందరూ కలిసి వెళ్ళి దేవుని ప్రేమలో స్థిరపడతారు. అందరూ వింటున్నారా? దేంట్లో స్థిరపడతారయ్యా? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుని ప్రేమే అగాపే ప్రేమ. ఆమేన్. అందరిలో దేవుడు ఏకం చేసి ఏం చేస్తాడట? తన ప్రేమను ఆయన కుమ్మరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒకవైపు వాడి యొక్క బ్రైడ్ని వాడేం చేస్తుంటాడు? సమకూర్చుకుంటుంటాడు. ఇంకొక వైపు దేవుని యొక్క వధువును దేవుని యొక్క ఆత్మ దేవుడు ఏం చేస్తుంటాడు? ఇంకొక వైపు ఫాల్స్ బ్రైడ్ సమకూర్చబడతా ఉంటుంది, నిజమైన బ్రైడ్ సమకూర్చబడతా ఉంటుంది. కారు ద్రాక్షవల్లి సమకూర్చబడతా ఉంటుంది, నిజమైన ద్రాక్షవల్లి సమకూర్చబడుతుంది. అందరికి అర్థమవుతున్నదా? నిజమైన ద్రాక్షవల్లి కూడా సమకూర్చబడతా ఉంటుంది. టుగెదర్ లవ్ ఆఫ్ ట్రూ గాడ్. వింటున్నారా? లవ్ ఆఫ్ గాడ్ దట్ విల్ మేక్ ద బాడీ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అందరు వింటున్నారా? అందరూ కూడా కలుపుకొని ప్రభువైన యేసుక్రీస్తు శరీరముగా అది చేసేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ కింద చూడండి, చాలా ఒక మంచి మాట ఉంది. ఇక్కడ గమనించండి. అండ్ ఇక్కడ చాలా గమనించాలా. అండ్ యాంగ్లోస్టిక్స్. యాంగ్లోస్టిక్స్ అంటే ఆంగ్లేయవాదులు. ఏంటి? ఆంగ్లేయవాదులు అండ్ షాలో మైండెడ్. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు ఆంగ్లేయవాదులు అంటే దానికి అర్థం ఏమంటాడంటే దేవుని నమ్మని ప్రజలు, దేవుని యొక్క వాక్యమును నమ్మని ప్రజలు. హల్లెలూయా. దేవుని యొక్క సహజాతీతమైన కార్యములను నమ్మని ప్రజలు, దేవుని యొక్క శక్తిని నమ్మని ప్రజలు ఆంగ్లేయవాదులు ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు మరియు షాలో మైండెడ్. షాలో మైండెడ్ అంటే నిస్సారమైన మనస్తత్వం గల వాళ్ళు. నిస్సారమైన మనస్తత్వం అంటే ఆ పైపైన అన్నమాట. పైపైన వచ్చామా, పోయామా, ప్రార్థన అయిపోయిందా, పరిగెత్తి వచ్చామా పోయామా. లోతైన విషయాలు అందని గ్రహించని వాళ్ళు. అందదు వాళ్ళు గ్రహించరు అనమాట. లోతైన దేవుడి యొక్క గూఢమైన సంగతులు తెలుసుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అందదు. దేవుడు అందితట్లు వాళ్ళకి చేయలేదు. మనం ఏం చేయగలం? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటున్నాడు దేవుని నమ్మని ప్రజలు,
దేవుని సహజాధికారములను నమ్మని ప్రజలు, దేవుని యొక్క వాక్యాన్ని శక్తిని నమ్మని ప్రజలు, షాలో మైండెడ్ అంటే దేవునికి సంబంధించినటువంటి ఆ వాక్యమును గురించి పైనే ఆలోచన చేస్తూ దేవుని వాక్యాన్ని లోతులోనికి వెళ్ళకుండా పైనే చూసుకునే వాళ్ళు విల్ బి కాస్ట్ టు వన్ సైడ్, ఒకవైపు లాగివేయబడతారు. వింటున్నారా? ఏమంటాడు? ఆలోచన గలారు ఒకవైపు నెట్టివేయబడతారు, ఒకవైపు త్రోసివేయబడతారు, మరియు సంగముల సమైక్యలోనికి నేరుగా వెళ్ళిపోతారు. ఎన్నట? దే విల్ గో రైట్ ఆన్ టు ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ది చర్చెస్. సంగమేలి సమైక్యలోకి ఏమైపోతారు? ఒక ఒత్తిడి వచ్చినప్పుడు ఏమైపోద్ది? అందరు అంటున్నారా? ఆమె చెప్పండి. అందుకు అర్థమైతే జాగ్రత్త పడు. అప్పుడు అర్థమైతే వధువెవరో, నిజమైన పాస్టర్ ఎవరో, నిజమైన వధువెవరో, నిజమైన విశ్వాసి ఎవరో. హల్లెలూయా! మా సంఘంలో చేరతావా? చేరకపోతే నీకు ఫెలోషిప్ కార్డులే. కార్డులే నీకు. కార్డు లేకపోతే నీకు ఏం లేదు సార్. నీకు రేషన్ లేదా? రేషన్ లేకపోతే మేము బయట పోయి కొనుక్కుంటామంటారు. నువ్వు బయట పోయి కొనుక్కోవాలంటే కార్డు కావాలి. ప్రొవిజన్ స్టోర్కి పోతామంటే సార్ కార్డు ఉందా సార్? సహవాసం కార్డు అంట సార్. ఆధార్ కార్డు లాగా ఫెలోషిప్ కార్డు కావాలి సార్. మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళు సార్? యోహాన్ గారు, మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళయా? అడవిలో కేకలు వేస్తున్నామంట. నువ్వు ఏ సంఘానికి వచ్చినారంట కొంతమంది. ఎవరి దగ్గరికి? బాప్తిస్మ యోహాన్ దగ్గరికి వచ్చారు. నువ్వు ఏ సంఘానికి చెందినవాడు సార్? మా వాళ్ళు అడిగితే కనుక్కోమన్నారు. అంటే నేను యెహోవా చెప్పినట్లుగా, యెషయా ప్రవక్త చెప్పినట్లుగా అరణ్యములో కేక వేయొక శబ్దాన్ని అన్నాడు ఆయన. నీకు అన్నం లేదురా, నీళ్ళు లేవురా అంటే, లేకపోయినా పర్వాలే, నా తలకాయ ఇచ్చేస్తా అన్నాడు ఆయన. ప్రవక్త ఏమన్నాడు? అదే ఏలి ఆత్మ వెళ్ళాడు, నాకు ఏమీ లేకపోయినా పర్లా, ఏంది బిస్కెట్లు తిని ఏటి నీళ్ళు తాగి బతుకుతా అన్నాడు. బిస్కెట్లు ఎన్ని రోజులు తింటాం బ్రదర్? బిస్కెట్లు కదా, నీకు బిర్యానీ వచ్చింది. ప్రార్థన చేయి ఇప్పటి నుంచే. ఒత్తిడి వచ్చినప్పుడు నీకేం వచ్చింది అంటే బిర్యానీ ఇస్తాడు ఆయన, మాంసం ముక్కలు ఇస్తాడు ఆయన, రొట్టెలు ఇస్తాడు ఆయన. హల్లెలూయా! ఒత్తిడి వచ్చినప్పుడు ఏ లేఖేమైంది? యెజబెల్ ద్వారా ఒత్తిడి వచ్చినప్పుడు ఏ లేఖేమైంది సార్? ఏలే ఏం చేశాడు? భయపడి దాక్కున్నాడు. వాగు దగ్గర దాక్కున్నాడట. పోయి దాక్కుంటే, ఏలియా భయపడబాక, ఈ ఏటి నీళ్ళు తాగు, నీకు ఉదయం సాయంత్రం విజిటర్స్ వస్తారు నీ దగ్గరికి. విజిటర్స్ వచ్చి సార్ ఏలియా సార్ కావు అనిందంట కాకి. హల్లెలూయా! ఒక రొట్టె ముక్కేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకొకరు వచ్చారు, వచ్చి ఒక మాంసం ముక్కేసి వెళ్ళిపోయింది. చూసి ఏలే చూసి కాకి తెచ్చింది అలా, దేవుడా నీకు థ్యాంక్స్ అన్నాడు. ఎవరు తెస్తే మనకేంది? అట్లాగే వాక్యం చెప్పేవాళ్ళు కూడా మనకేంది? మనకు కావాల్సింది ఆహారం. అసలైన వాక్యం అయితే మనం అంగీకరిస్తాం. ఆమేన్. హల్లెలూయా! ఇప్పుడే ఏం చేస్తాడు? అందరు ఆగ్నేయవాదులు, మినిమిడి జ్ఞానం కలిగి వారు పైపై ఆలోచించి దేవుని వాక్యంలో లేని వాళ్ళు, దేవుని వాక్యం కొరకు నిలబడిన వాళ్ళు అందరినీ కూడా ఏం చేస్తాడంటే వాడు ఫోర్స్ చేస్తాడు. హల్లెలూయా! అందరు వింటున్నారా? ఆమేన్. ఎవరు చేస్తారు? ఏ ఫోర్స్ ఎవరు చేస్తారు? ఏం సార్? ఎవరు? ట్రంపా? ఎవరు చేస్తారు? అమెరికా. ఎవరు సార్? అమెరికా. నీకు ఒక విషయం చెప్పంటారా? ఒక విషయం చెప్తా. ఏం చేస్తా ఏంటి అది అని అంటే, ఇండియా ఉంది, సెంట్రల్ ఏముంది? ఉందా? బీజేపీ ప్రభుత్వం ఉందా? మరి అదే ఆంధ్రాలో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఆడ 7 చక్రం తిప్పి 7 కూడా ఏం చేస్తాడు? ఈయన కూడా చక్రాలు, రాజకీయ చక్రము, భూచక్రము తిప్పుతాడు ఇక్కడ.
ఎందుకంటే అక్కడ తిప్పుతున్నాడు కాబట్టి ఇక్కడ తిప్పుతాడు, అంతే కదా. ఆడ కాంగ్రెస్ ఉండి ఈడ బీజేపీ ప్రభుత్వం ఉంటే ఈడు ఎంత తిప్పినా ఆడ తిప్పలేదు, ఈడ తిప్పలేడు, అంతే కదా. హల్లెలూయా. అట్లాగనే ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పుట్టిన ఒక వ్యక్తి ఇప్పుడు పోపు వాటికన్లో అవ్వడం వలన అమెరికాలో ఉన్న వ్యక్తి వాటికన్లో ఉండి తిప్పితే అమెరికా దేశం కూడా తిరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరంటే అమెరికా వ్యక్తి కాబట్టి అమెరికా ఫుల్ సపోర్ట్ చేస్తాడని. వింటున్నారా? హల్లెలూయా. అతడు వచ్చి ఏం చెప్తాడో ప్రవక్త చెప్పాడు, నేను చదివి ముందుకు పోతాను, ముగిస్తాను, గమనించండి. అది యెహోవా ఈరే అనే మెసేజ్లు అంటున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 62వ సంవత్సరం చివరగా 07 62-07-06 యెహోవా ఈరే అనే వర్తమానంలో ఆయన అంటున్నాడు, పేరా నంబర్ 27 పార్ట్ 2, మెసేజ్ పార్ట్ 2. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఆయన వచ్చి ఏం చేస్తాడు ఇక్కడ ప్రవక్త క్లియర్గా అంటున్నాడు. 27వ పేరాలో అంటున్నాడు, నేను దాన్ని చదివి ముగిస్తాను, గమనించండి. సంఘములన్నీయు తిరిగి తల్లి సంఘమైన రోమ్నొద్దకి ప్రారంభం వల్లే రావాలని పోపు చెప్పుటను మనమే వినుచున్నాము. అందుకు అర్థమైందా? ఏమంటాడంట పోపు వచ్చి, సంఘములన్నీ తిరిగి తల్లి సంఘమైన రోమ్నొద్దకు ప్రారంభము వలె రావాలని పోపు చెప్పుట మనం విన్నాము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాడట? మెథడిస్ట్ వార్లారా, బ్యాప్టిస్ట్ వార్లారా, నజరీన్ వార్లారా, పిలిగ్రమ్ హోలినెస్ వార్లారా, చర్చ్ ఆఫ్ నజరేన్ వార్లారా, ఎవరైతే సంఘాలు ఉన్నారో పెంతెకోస్తు వార్లారా, మీరు అందరూ తల్లి సంఘం యొద్దకు రండి. ఎక్కడికి రావాలా? తల్లి సంఘం, రోమన్ క్యాథలిక్ సంఘం, సంఘములకు తల్లి అయినా రోమన్ క్యాథలిక్ సంఘం ప్రారంభమలే రండి అంటాడు. ఎప్పుడు? ఈ దినములో వచ్చిన ఆయన. హలో, ఆమేన్. కానీ ప్రవక్త ఏమంటాడంటే ప్రారంభము అయింది తల్లి సంఘం కాదు, ప్రారంభమైంది తల్లి సంఘం కాదు. ప్రారంభం ఎక్కడ? సంఘం ప్రారంభమైంది యెరూషలేములో, అవును కదా. అందుకే ఒక చరిత్రకారుడు, ఒక సేవకుడు కానీ ఎవరైనా నా ముందు నిలబెట్టండి అంటున్నాడు. ఆయన నా వైపు చూసి సంఘము రోమ్ దగ్గర ప్రారంభమైందో నాకు చూపించమనండి. ఎక్కడ ప్రారంభమైంది సంఘం? రోమ్లో కాదు. హల్లెలూయా. అందుకంటే సంఘము యెరూషలేములో పెంతెకోస్తు దినమున అక్కడే ప్రారంభమైంది. తర్వాత 300 సంవత్సరములకు రోమ్లో ఒక శాఖ ప్రారంభమైంది. కానీ సంఘము పెంతెకోస్తు దగ్గర ప్రారంభమైనది. క్రీస్తులో ఉన్న ఆ ఆత్మతోనే దేవుడు క్రీస్తు కొరకు ఒక వధువు వృక్షమును లేపుచున్నాడు. అయితే ఏమి జరిగెను? ఆ వృక్షం మూలుగులతో ఎదుగుట ప్రారంభించినప్పుడు రోమన్ పురుగు దాని మీద పడి తినివేసేసి, ఎదుగుతా ఉన్నప్పుడు ఏమైంది సార్? సంఘాన్ని ఎవరు తిన్నారు? యోవేలు ప్రవక్త చెప్పినట్లుగా రోమన్ క్యాథలిక్ సంఘం దేవుని యొక్క సంఘాన్ని తినివేసింది. 4 పురుగుల రూపములో, 4 జంతువుల రూపములో, 4 అధికారాల రూపములో దేవుని సంఘాన్ని తినివేసింది. దేవుని యొక్క జీవాన్ని నాశనం చేసింది. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకన్నాడు వధువును వృక్షమును దేవుడు లేపుచున్నాడు. అయితే ఏమి జరుగును? ఆ వృక్షం మూలుగులతో ఎదుగుట ప్రారంభించినప్పుడు రోమను పురుగు దానిపైన పడి దానిని ముక్కలు చేయడం ప్రారంభించింది. అదే యోవేలు ప్రవక్త అంటున్నాడు, గొంగలు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు విడిచిన దానిని, పసరు పురుగులు విడిచిన దానిని, మిడతలో చీడ పురుగులు తినివేసింది. 4 గుర్రముల రూపముల వాడు వచ్చి సంఘమును నాశనం చేశాడు. హల్లెలూయా. ఆమేన్.
అది చాలా బాధాకరమైన దుఃఖకరమైన సంఘటన. దేవుని ప్రజల్ని, సంఘాన్ని వాడు పాడు చేశాడు, నాశనం చేశాడు, చంపేసేసాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అలా వాడు నాశనం చేసినా కూడా దేవుడు అంటున్నాడు, నేను సమస్తమును పునరుద్ధరిస్తాను. నేను ఆ చెట్టును ఏం చేస్తాడు, మొద్దులాగా చేసేసిందట. మొద్దు మిగిలిపోయింది. ఏవేలు ప్రవక్త చూసి అంటున్నాడు దర్శనంలో, ఒక మొద్దు మిగిలిపోయిందయ్యా చెట్టుకి. చెట్టును మొత్తము సంఘము, అన్ని సంఘాన్ని మొత్తాన్ని రోమన్ క్యాథలిక్ సంఘం తినేసేసింది. ఆ చెట్టు ఒక మోడులాగా మిగిలిపోయింది. ఒక మొద్దు మాత్రమే మిగిలిపోయింది చెట్టుకి. కానీ అలా మొద్దులా మిగిలిపోయిన సంఘాన్ని నేను పునరుద్ధరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగా ఈరోజు సంఘాన్ని మరలా పునరుద్ధరించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పినట్లుగా మరలా సంఘాన్ని ఈరోజు తన జీవము చేత ఆయన పునరుద్ధరించాడు. హల్లెలూయా. కాబట్టి ఏ దినములో వాడు వచ్చి అంటాడు, కేకేస్తాడు ప్రపంచవ్యాప్తంగా, రండి 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 రండి, తల్లి సంఘం దగ్గరికి రండి అంటే, పోయాడా వాడి పని సరి. ఏమంట పిల్లోడి సంగతి 14, ఇప్పుడు చదువు 14:9 ప్రకటన గ్రంథం. త్వరగా చదువు, ముగిస్తాను. అవును, క్రూర మృగమునకు కానీ, అవును, చదువు బ్రదర్. ఎవడైనా ఆరాధన చేసి తన ఎక్కడ నొసట అంటే నొసట ఇక్కడ కాదు, అన్నీ ఆత్మీయ అర్థాలే. కుడి చేతి మీద కానీ నొసట యందు కానీ అంటే అన్నీ ఆత్మీయ అర్థాలే. పాత నిబంధనలో కయ్యూనికి వేసినట్టుగా నెత్తి మీద ముద్రయుడు ఆయన పిలిచి, ఒక ఆయన పెద్ద ఆయన చెప్తాడు, ఈయన నా బిడ్డ అని కసక్కనేస్తాడంట ముద్ర. చెప్పకూడదు పేరు, కానీ చెప్పనులే పప్పని. కసక్కనేస్తాడంట ముద్ర. బైబిల్ అంతా ఆత్మ సంబంధమైనది. ముద్ర ఎట్టేస్తాడు, కయ్యనికి వేసినట్టుగా వేస్తాడా? ఎవడన్నా బుర్ర బుద్ధి ఉన్నాడు నెత్తి మీద 6 6 6 అని 3 నామాలు వేసుకున్నట్టు తిరుగుతాడా? చెప్పయా. మన సహోదరులు పోతా ఉంటారు తిరుమలకు 3 వేసుకొని నామాలు వేసుకొని పోతుంటారు. అటు తిరుగు ఎవరైనా వేసుకొని తిరుగుతారా? 6 6 6 వేసుకొని తిరుగుతారా? చేతి మీద వేసుకొని తిరుగుతాడా? ఒకడు అంటాడు షిప్పు అంటాడు, షిప్పు వేస్తాడంట, చిప్ వేస్తాడని ఒక ఆయన అంటే, ఇంకొక ఆయనేమో ఏడేస్తాడు ముద్ర అంటే, ఇంకొక ఆయన ఇంకొక రకంగా చెప్తే, రకరకాల వింత వింత బోధలు మనం భూమి మీద చూడొచ్చా ఈరోజు. గొప్పోళ్ళు తింటా ఉన్నాయి పురుగులు, ఇంకా పురుగులు తింటున్నాయి. పురుగులు నాకు తెలియదు అర్థమవుతుందా? సంఘాన్ని తినడం అంటే పురుగులు తినేయడమే. పురుగులు తినడం అంటే రోమన్ క్యాథలిక్ ఆత్మలైన తినడమే, సంఘాన్ని తినేయడమే, నాశనం చేయడమే. కనికరమే లేదు సైతాన్ గాడికి. అసలు కనికరం అనేది ఉండదు వాడికి. వీలైనంత వరకు నాశనం చేయడమే వాడి పని. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అంటే, అటువంటి కార్యాన్ని దేవుడు పునరుద్ధరిస్తానని చెప్పినట్టుగా ఇప్పుడు అమెరికాలో నుంచి ఆ మృగము లేచినది ఒకవైపు, రెండోది అమెరికాకు సంబంధించినటువంటి పోపు అక్కడ లేచి ఉన్నాడు. ఇద్దరు కలిసి ఏం చేస్తారట ఇద్దరు కలిసి, హల్లెలూయా, ఒక ప్రతిమ, మొదటి మృగము వలె ఒక ప్రతిమ, హల్లెలూయా, రోమన్ క్యాథలిక్లను ప్రొటెస్టెంట్స్లను ఏకము చేసేస్తారు, ఒకటి చేస్తారు. ఆల్రెడీ పోప్ ఫ్రాన్సిస్ చేశాడు. ఏం చేశాడంటే, వన్ వరల్డ్ రిలీజియన్ G20 సమిట్లో వింటున్నారా? వన్ వరల్డ్ రిలీజియన్ అంటే ప్రపంచ సంఘముల మతాలన్నీ ఏకం చేసేసాడు ఆయన. ఈయనొచ్చి సంఘములన్నీ ఏకం చేస్తాడు. ఎప్పుడు పాస్టర్, ఇప్పుడే, ఎప్పుడు కాదు, ఇప్పుడే నేను నమ్ముతున్నా ఈయనే అని. హల్లెలూయా. అమెరికా నుంచి రావాలి అంటే ఈ 375
ఆ, ఆ, క్షమించండి 325 ఇది యొక్క ఏంటిది రోమన్ క్యాథలిక్ ఆమ్, ఆ, క్షమించి అన్యుల రోము పోపుల రోముగా మారినప్పటి నుంచి మొదటి పోపు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అమెరికన్ పోపు లేడు. మొట్టమొదటి అమెరికన్ పోపు ప్రవచించబడిన తర్వాత 60 సంవత్సరాలకి వచ్చిన వాడు ఈయనే. ఇంతకుముందు ఆయన మనం అనుకున్నారు అందరూ, అర్జెంటీనా నుంచి వచ్చినాడు ఆయన, కానీ యునైటెడ్ స్టేట్ కాదు అది, కానీ ఆయన కాదు. కానీ ఈసారి ఏమంటుండంటే ఇక్కడ కాదు, కానీ ఇప్పుడు అమెరికా నుండి ప్రవచనం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రోవెస్టో జోసెఫ్ ఫ్రాన్సిస్, జోసెఫేనా, జోసెఫా కదా, లియో కాదు ఆ స్వామి, బిరుదు స్వామి అదే బిరుదు. రాబర్ట్, సారీ క్షమించండి, రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రోవెస్ట్. హల్లెలూయా. ఆయన బిరుదు ఏంటంటే అందరు ఇప్పుడు ఏమైనా పిలుస్తారు అంటే లియో 14, లియో దొంగ 14, అది లియో అంటే దొంగ తీర్పు, అది దేవుని తీర్పు కాదు. హల్లెలూయా. ఆయనే దేవుడు అయిపోయాడు ప్రపంచానికి. దేవుని నామానికి మహింకలుగా వాడి యొక్క గుణలక్షణములు, వాని యొక్క అవతారము, వానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రభుచితమైతే వచ్చే వారం చెప్తాను. చెప్పడిన వర్తమానం ప్రభు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.